ఏపీలో మానవ హక్కుల సంఘం నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు. కాంత్రి చైతన్యపై నమోదు చేసిన సెషన్ కేసు పూర్తిగా అభ్యంతరకరమైన ఏ సెక్షన్ అయితే పోలీసులు వెంటనే వెనక్కి తీసుకోవాలని మానవ హక్కుల సంఘం సభ్యులైతే హరగోపాల్ డిమాండ్ చేశారు. ప్రజల సంఘీభావంతోనే మానవ హక్కుల పరిరక్షణ కోసం తాము పోరాటాలు చేస్తున్నామని, పోలీసులు చట్ట పరిధిలోనే పనిచేయాలని, వారు అతిక్రమించినప్పుడు మానవ హక్కుల సంఘం తప్పకుండా ప్రశ్నిస్తుందని హరగోపాల్ స్పష్టం చేశారు. మానవ హక్కుల పరిరక్షణ పోరాటంలో ఇప్పటి వరకు 6 సహచరులను కోల్పోయామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సభలు సమావేశాలు నిర్వహించుకోవడం ప్రతి పౌరుడి మౌలిక హక్కు అని, అలాంటి కార్యక్రమాలను అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని హరగోపాల్ అన్నారు. ఏపీలో మానవ హక్కుల సంఘం 53 సంవత్సరాలుగా ప్రజల హక్కుల కోసం పోరాడుతుందని, కాంత్రి చైతన్యను అయితే పోలీసులు వ్యవహాత్మకంగా అయితే నిర్బంధించారని ఆరోపించారు. సమాజంలో ప్రజాస్వామిక హక్కులు ప్రమాదంలో పడుతున్నాయని, వాటిని పరిరక్షించేందుకు ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేలా మానవ హక్కుల సంఘం కృషి చేస్తుందని నేతలు స్పష్టం చేశారు. ప్రజలారా, ప్రజాస్వామికవాదులారా, గత నెల రోజులుగా ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం తన 20వ రాష్ట్ర మహాసభల్ని తిరుపతి పట్టణంలో నిర్వహించుకోవటానికని చెప్పేసి సన్నాహ కార్యక్రమాలని ప్రారంభించి కరపత్రాలు, ఆహ్వాన సంఘ అధ్యక్షులను ఎన్నుకోవటాలు, కరపత్రాలు, అదేవిధంగా పోస్టర్సు, ఇట్లా బ్యానర్సు అన్నీ కూడా సరి చేసుకొని పోలీసు వారికి ఊరేగింపు కోసం ఒక దరఖాస్తును కూడా చేసి, ఇవన్నీ చేసిన తదుపరి నిన్న పౌర హక్కుల సంఘానికి సంబంధించినటువంటి మొన్న రాత్రి ఒక బ్యానర్ని పేస్ట్ చేసేటప్పుడు, కట్టేటప్పుడు రోడ్డు పైన అక్కడ ఆర్ఎస్ఎస్కి సంబంధించిన వాళ్ళు, విశ్వ హిందూ బజరంగ్ దళ్కి సంబంధించిన వాళ్ళు అక్కడికి వచ్చి పన్సారే, దబుల్కర్ అట్లనే ఇట్లాంటి తదితరుల్ని చంపిన హిందూ మతోన్మాదుల్ని శిక్షించాలి అని చెప్పేసి ఆ బ్యానర్ కంటెంటు, ఆ బ్యానర్ని పెట్టుకొని అక్కడ కడుతూ ఉంటే, ఈ బ్యానర్ని కట్టడానికి వీల్లేదు, మీరు హిందూ మతోన్మాదం ఎట్లా అవుతుంది అని చెప్పేసి ఒక వాదన పెట్టుకోవటం జరిగింది. ప్రకటన స్వేచ్ఛ అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు. ఎవరి అభిప్రాయాలను నిషేధించలేము. అట్లా నిషేధిస్తే మానవ సమాజం ముందుకు పోదని జస్టిస్ జీవన్ రెడ్డి గారు 50 ఏళ్ల క్రితం చెప్పిన మాట మనం గుర్తు చేసుకోవాలి. ఎంత దారుణంగా ఉందంటే, పౌర హక్కుల గురించి మాట్లాడటానికి రాష్ట్రం నలుమూల నుంచి వచ్చిన సభ్యులంతా ఇక్కడ ఉన్నారు, పురప్రజలు ఉన్నారు. ఈ సభ ఇక్కడ నిర్వహించడానికి వీలు లేకుండా అడ్డుపట్టడం కోసం పోలీసుల్ని ఈ హిందుత్వవాదులు ఒక పావులాగా ఉపయోగించుకుంటున్నారు. క్రాంతి చైతన్యని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయటం కూడా నిన్న పొద్దున పోలీస్ స్టేషన్కి వచ్చి మాట్లాడాలన్నారు. 2 సార్లు పెడితే సిఐ కానీ ఎస్ఐ కానీ లేరు. ఈరోజు ఎట్లాగో సెలవు కోర్టులకి. అందుకు నిన్న సాయంత్రం టైం అయిపోయిన తర్వాత, కోర్టులకు టైం అయిపోయిన తర్వాత వస్తే అప్పుడు అరెస్ట్ అని చెప్పారనమాట. ఇది వ్యవహార సరళి. ఎట్లా ఉందంటే, రాజ్యం అణిచివేసేటట్లుంది పౌర హక్కుల్ని, భావ ప్రకటన స్వేచ్ఛని. ఇంకా ఏమిటంటే, సభ ఎట్లా పెడతారు ఇక్కడ అంటూ ఈ హాల్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ఒత్తిడి చేశారు. మీరు లాక్ చేసి కీ మాకు ఇచ్చేసేయండి, మేము తీసుకెళ్ళిపోతాం, మీరు ఎట్లా నిర్వహిస్తారని. ఇండోర్ సభ నిర్వహించడానికి ఎవరి అనుమతి అవసరం లేదు. ఇది మనకున్న హక్కు. ఇలా ఉన్నాయి పౌర హక్కులు. ఈ పౌర హక్కులు అణిచివేతకు గురవుతున్న ఈ సందర్భంలో 20వ పౌర హక్కుల మహాసభ జరుగుతున్నాయి. దీన్నంతా విజయవంతం చేయాలని మేము కోరుకుంటున్నాం. ప్రకటన స్వేచ్ఛ అనేది రాజ్యాంగం పౌర హక్కుల సంఘం ఆంధ్రప్రదేశ్ కమిటీ మొత్తం 53 సంవత్సరాల ప్రయాణంలో ఇవాళ రాష్ట్ర మహాసభలు జరుపుతున్న సందర్భంగా ఈ ప్రాంగణంలో మా అధ్యక్షుడు చిట్టిబాబు, ప్రధాన కార్యదర్శి చిలకా చంద్రశేఖర్, వాళ్ళతో పాటుగా మా సీనియర్ నాయకులు క్రాంతి చైతన్యం ఉండి ఇవాళ మీతో సంభాషించాల్సిన వ్యక్తి ఇవాళ పోలీస్ స్టేషన్లో ఎవరి హక్కుల కోసమైతే, ఏ పీడిత తాడిత ప్రజల హక్కుల కోసమైతే, ఎక్కడైతే ప్రశ్నించే హక్కు ఉంది అని గొంతెత్తి నినదించిండో ఆ వ్యక్తి ఇవాళ
ఒక వ్యూహాత్మకంగా శని ఆదివారాలు చూసుకొని పోలీసులు పకడ్బందీగా ఒక ఎత్తుగడతో ఆయనను కటకటాల మధ్యలో నిర్బంధించటం అనేది ఇది మేము చాలా సిద్ధంగా ఉన్నామనేది చెప్తా ఉన్నాం. పౌర హక్కుల సంఘం ఈపాటికే ప్రాణాలు ఇచ్చే సంఘం కదా ఇది. మేము అరెస్టులకు అక్రమ కేసుల బనాయింపులకు ఎక్కడ కూడా భయపడే